హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ ఇంట్లో బుద్ధుడి విగ్రహం లేదా ఫోటో ఉందా? లేక పెట్టుకోవాలని అనుకుంటున్నారా? కానీ ఒక చిన్న తప్పు చేస్తే శాంతి కోసం పెట్టుకున్న బుద్ధుడే మీ ఇంట్లో సమస్యలకు కారణం అవుతాడని చెబుతున్నారు. అయితే నిజం ఏమిటి? బుద్ధుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా పెట్టుకోకూడదా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే క్లియర్ అవుతుంది. బుద్ధుడు అంటే శాంతి, జ్ఞానం, ధ్యానంకి ప్రతీక. ప్రపంచంలో చాలామంది బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో పెడుతున్నారు. కేవలం డెకరేషన్ కోసమే కాదు, మెంటల్ పీస్ కోసం కూడా. కానీ మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి దేవత, ప్రతి విగ్రహంకి కొన్ని నియమాలు ఉంటాయి. అవి పాటించకపోతే మనకు కావాల్సిన ఫలితం రాదు. బుద్ధుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా? ముందుగా క్లియర్గా చెప్పాలి అంటే అవును, బుద్ధుడి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే బుద్ధుడు దేవుడు కాదు, ఒక మహాజ్ఞాని, ధ్యాన గురువు. ఆయన ప్రెజెన్స్ మనసుకు ప్రశాంతత, ఆలోచనల్లో క్లారిటీ, స్ట్రెస్ తగ్గడం ఇవన్నీ ఇస్తుంది. అందుకే చాలామంది మెడిటేషన్ రూమ్లో లేదా లివింగ్ రూమ్లో పెడతారు. కానీ ఈ తప్పులు చేస్తే ప్రమాదం. అవి ఏ తప్పులు ఇప్పుడు చూద్దాం. బుద్ధుడి ఫోటో పెట్టుకోవడం కంటే దాన్ని ఎక్కడ ఎలా పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. ముందుగా బాత్రూమ్ దగ్గర పెట్టకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. అది అవమానంగా భావిస్తారు. ఫ్లోర్ మీద పెట్టకూడదు. ఎప్పుడూ నేలపై కాకుండా కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. కిచెన్లో పెట్టుకోకూడదు. కిచెన్ ఎనర్జీ ఎక్కువగా యాక్టివ్ ఉంటుంది. బుద్ధుడు కామ్ ఎనర్జీకి సింబల్. బ్రోకెన్ స్టాచ్యూ పెట్టకూడదు. పగిలిన విగ్రహం నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మరి సరైన ప్రదేశం ఎక్కడ? ఇప్పుడు ముఖ్యమైన విషయం చూద్దాం. బుద్ధుడిని ఎక్కడ పెట్టాలి? లివింగ్ రూమ్. ఇంట్లోకి వచ్చిన వాళ్లకు పాజిటివ్ వైబ్ ఇస్తుంది. మెడిటేషన్ రూమ్ లేదా పూజ రూమ్. ఇది బెస్ట్ ప్లేస్. ధ్యానం చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర. బుద్ధుడు ఎంట్రన్స్ దగ్గర ఉంటే నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు అంటారు. డైరెక్షన్. ఈస్ట్ ఫేసింగ్ లేదా నార్త్ ఫేసింగ్ బెస్ట్గా ఉంటుంది. మీరు గమనించారా? బుద్ధుడి విగ్రహాలు చాలా టైప్స్లో ఉంటాయి. మెడిటేషన్ బుద్ధ మనసుకు శాంతినిస్తుంది. లాఫింగ్ బుద్ధ ధనం, సంతోషం కోసం ఉపయోగిస్తారు. ప్రొటెక్షన్ బుద్ధ భయాలను తగ్గిస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి మీ అవసరానికి అనుసరించి స్టాచ్యూని చూస్ చేసుకోవాలి. నిజంగా ఏమవుతుంది? బుద్ధుడి ఫోటో పెట్టుకుంటే మీ ఇంట్లో మిరాకిల్స్ జరుగుతాయా? నిజం చెప్పాలి అంటే ఇది మ్యాజిక్ కాదు, కానీ మీ మైండ్ సెట్ను చేంజ్ చేస్తుంది. మీరు కామ్గా, పీస్ఫుల్గా మారిపోతారు. అదే మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే బుద్ధుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ రెస్పెక్ట్ అండ్ ప్రాపర్ ప్లేస్ చాలా ముఖ్యం. బుద్ధుడు మనకు ఒక లెసన్ చెప్తాడు. శాంతి బయట కాదు, మనలోనే ఉంది. మీరు కూడా మీ జీవితంలో కొంచెం శాంతి, క్లారిటీని తీసుకురండి. ఈ వీడియో మీకు గనక ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ కోసం మన డివైన్ ఆస్ట్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో బుద్ధుడి ఫోటో ఉందా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.